హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకోసం ఆరోగ్యం, అందం మరియు జీవన శైలికి సంబంధించిన అత్యంత విశ్వసనీయమైన మరియు ప్రభావవంతమైన సమాచారాన్ని తీసుకువచ్చాము. ఈరోజు మనం మీ వంటగదిలో ఇప్పటికే ఉన్న ఒక మాయా పదార్థం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ దాని ప్రయోజనాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అవును, మనం కొబ్బరి నూనె గురించి మాట్లాడుతున్నాం. మీరు దీన్ని కేవలం హెయిర్ ఆయిల్గా మాత్రమే భావిస్తే దాని అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు ఇంకా తెలియదని అర్థం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మనం కొబ్బరి నూనె యొక్క 10 అమూల్యమైన ప్రయోజనాలను మీకు చెప్పబోతున్నాము. ఇవి మీ జీవితాన్ని మరింత ఆరోగ్యంగా, అందంగా మరియు శక్తివంతంగా మార్చగలవు. అలాగే ఈరోజు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి నూనె మీ ఆరోగ్యానికి ఎలా దివ్యౌషధమో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం అనే ప్రత్యేకమైన మూలకం ఉంది. ఇది మీ శరీర రోగనిరోధక వ్యవస్థను టర్బో మోడ్లోకి నెట్టే సూపర్ హీరో. లారిక్ ఆమ్లం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి బ్యాక్టీరియా, వైరస్లు మరియు ఫంగస్ వంటి చిన్న శత్రువులను క్షణంలో నాశనం చేస్తాయి. మీరు లేదా మీ పిల్లలు తరచుగా జలుబు, దగ్గు లేదా ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే మీ ఆహారంలో కొబ్బరి నూనెని చేర్చుకోండి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది మరియు వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. మీరు దీన్ని స్మూతీలో కలపవచ్చు, కాఫీలో కలపవచ్చు లేదా నేరుగా తినవచ్చు. నేటి బిజీ జీవితంలో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ కొబ్బరి నూనె ఈ సమస్యలన్నిటికీ ఒక సహజమైన పరిష్కారం అని మీకు తెలుసా? దీని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది మరియు అపాన వాయువు లేదా గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీ ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది మరియు మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. మీరు దీన్ని మీ సలాడ్ డ్రెస్సింగ్లో, వంటలు లేదా రోటీతో కూడా ఉపయోగించవచ్చు. మీరు బరువు తగ్గడానికి, డైటింగ్, జిమ్ లేదా వివిధ నివారణలను ప్రయత్నించినా కానీ ఏమీ ఉపయోగం లేకుంటే కొబ్బరి నూనె గేమ్ చేంజర్ కావచ్చు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మీ జీవక్రియను పెంచుతాయి. దీనివల్ల మీ శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం రోజుకి 1 నుండి 2 చెంచాల కొబ్బరి నూనె తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. దీన్ని మీ కాఫీకి జోడించడం ద్వారా మీరు బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా రోజంతా ఎనర్జెటిక్ గా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో కొవ్వు ఉంటుందని కాబట్టి అది గుండెకి హానికరమని చాలా మంది అనుకుంటారు. కానీ కొబ్బరి నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మీ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ ఆహారంలో కొబ్బరి నూనెని చేర్చుకోవడం ద్వారా మీరు మీ గుండెను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీరు దీన్ని వేయించడానికి, బేకింగ్ చేయడానికి లేదా సూప్లో వాడుకోవచ్చు. మీరు ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులతో విసిగిపోయి ఉంటే ఒకసారి కొబ్బరి నూనెని ప్రయత్నించండి. ఇది మీ చర్మాన్ని లోతుగా పోషించి మృదువుగా, ప్రకాశవంతంగా మరియు హైడ్రేటెడ్గా ఉంచే సహజమైన మాయిశ్చరైజర్. దీని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముడతలు, ఫైన్ లైన్లు మరియు వయసు మచ్చలను తగ్గిస్తాయి. మీ చర్మం పొడిగా లేదా నిర్జీవంగా ఉంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను మీ ముఖంపై తేలికగా మసాజ్ చేయండి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై బ్యాక్టీరియాను చంపుతాయి కాబట్టి ఇది మొటిమలను కూడా తగ్గిస్తుంది. మీరు దీన్ని మేకప్ రిమూవర్, లిప్ బామ్ లేదా బాడీ లోషన్ గా కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనె ప్రతి జుట్టు సమస్యకు పరిష్కారం. జుట్టు పొడిబారిన, చివర్లు చిట్లిన, చుండ్రు ఉన్నా లేదా జుట్లు రాలడం సమస్య ఉన్నా కొబ్బరి నూనె ప్రతి సందర్భంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాల్లోకి లోతుగా చేరుకొని వాటికి పోషణ అందిస్తుంది. దీనివల్ల జుట్టు బలంగా, మెరిసేదిగా మరియు మందంగా మారుతుంది. వారానికి 2-3 సార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసి గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయండి. ఇది చుండ్రును తొలగిస్తుంది, జుట్టు రాలడాన్ని ఆపివేసి కొత్త జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. మీరు దీన్ని హెయిర్ మాస్క్ గా, కండిషనర్ గా లేదా స్టైలింగ్ ఆయిల్ గా కూడా ఉపయోగించవచ్చు. మీకు ఏదైనా మర్చిపోయే అలవాటు ఉందా లేదా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది ఉందా? కొబ్బరి నూనె మీ మెదడుకు ఒక వరం లాంటిది. దీనిలో ఉండే మూలకాలు మీ మెదడుకు ఇంధనంగా పనిచేస్తాయి. ఇది మీ జ్ఞాపక శక్తి, దృష్టి మరియు ఏకాగ్రతను పెంచుతుంది.
ఇది అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు మీ ఆహారంలో 1 టీ స్పూన్ కొబ్బరి నూనెను చేర్చుకోండి మరియు మీ మనస్సును పదునుగా మరియు అప్రమత్తంగా ఉంచుకోండి. మీరు దీన్ని స్మూతీ, వేడి భోజనం లేదా టీలో కలిపి తీసుకోవచ్చు మరియు కండరాల దృఢత్వం అన్ని వయసుల వారిలో సర్వసాధారణం. కానీ కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ నొప్పిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. మీకు ఆర్థరైటిస్, కండరాల ఒత్తిడి సమస్య ఉంటే ప్రభావిత ప్రాంతాన్ని గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఇది నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది మరియు కదలికను సులభతరం చేస్తుంది. మీకు స్పోర్ట్స్ ఇంజురీ లేదా వర్కౌట్ తర్వాత మజిల్ రికవరీ కోసం కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కొబ్బరి నూనె మీ దంతాలను మరియు చిగుళ్లకు కూడా అద్భుతంగా ఉంటుందని మీకు తెలుసా? ప్రతి ఉదయం 1 చెంచా కొబ్బరి నూనెను మీ నోటిలో 10 నుండి 15 నిమిషాలు తిప్పి ఆపై దానిని ఉమ్మివేయండి. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది, దంతాలను తెల్లగా చేస్తుంది, చిగుళ్లను బలపరుస్తుంది మరియు దుర్వాసనను తొలగిస్తుంది. ఇది మీ నోటి ఆరోగ్యాన్ని పెంచే పురాతన ఆయుర్వేద నివారణ. మీకు రోజంతా అలసిపోయినట్లు లేదా నీరసంగా అనిపిస్తే కొబ్బరి నూనె మీకు సహజమైన శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో త్వరగా శక్తిగా మారుతుంది. దీనివల్ల మీరు రోజంతా చురుకుగా మరియు తాజాగా ఉంటారు. మీరు దీన్ని మీ ఉదయపు కాఫీ, స్మూతీ లేదా ప్రోటీన్ షేక్లో కలిపి తీసుకోవచ్చు. ఇది చాలా కాలం పాటు వ్యాయామం చేసే లేదా శారీరక శ్రమలో పాల్గొనే వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, కొబ్బరి నూనె యొక్క 10 అద్భుతమైన ప్రయోజనాలు ఇవి మీ ఆరోగ్యం, అందం మరియు జీవనశైలిని పూర్తిగా మార్చగలవు. మీ దినచర్యలో కొబ్బరి నూనెను చేర్చుకోండి మరియు దాని మాయా ప్రభావాలను మీరే అనుభవించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ ప్రయోజనాలను పొందగలరు. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాలు, బ్యూటీ హ్యాక్స్ మరియు సహజ నివారణల కోసం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొబ్బరి నూనెని ఎలా ఉపయోగిస్తున్నారో మరియు మీకు ఏ ప్రయోజనం ఎక్కువగా నచ్చిందో క్రింద కామెంట్స్ చేయండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.